హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెకండ్ యూనిట్ యొక్క వీడియో నెంబర్ 3 అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో మనం టీచర్ మోటివేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ టీచర్ మోటివేషన్ అంటున్నాం. సో మోటివేషన్ అంటే ఏంటి? మనం ఏ వర్క్ చేయడానికైనా మనకి మోటివేషన్ అనేది చాలా కీ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ మోటివేషన్ గురించి చూద్దాం. మోటివేషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ మోటివేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ మొవీర్ అనే లాటిన్ వర్డ్ నుండి రావటం జరుగుతుంది. ఈ లాటిన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే టు మూవ్. చూడండి, మోటివేషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ ఇంగ్లీష్ వర్డ్ అనేది మొవీర్ అనే లాటిన్ వర్డ్ నుండి రావటం జరుగుతుంది. ఈ మొవీర్కి అర్థం ఏంటి అంటే టు మూవ్ అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు డెఫినేషన్స్ గురించి చూద్దాం. ఈ మోటివేషన్కి సంబంధించి డెఫినేషన్స్. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి వుడ్వర్త్ ఇచ్చిన డెఫినేషన్. మోటివేషన్ ఈజ్ ది బేసిస్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బిహేవియర్. మన యొక్క మోటివేషన్ ఏదైతే ఉందో ఇది మనలో ఉన్న అన్ని బిహేవియర్ టైప్స్కి బేసిస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ బెర్నార్డ్ ఏమిచ్చారు డెఫినేషన్ అంటే ద ఫెనామినన్ లీడింగ్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ పర్సన్ టువార్డ్స్ ఏ స్పెషల్ ఆబ్జెక్టివ్ అంటే మన యొక్క ఆబ్జెక్టివ్స్ వైపుగా మనల్ని తీసుకువెళ్ళే ఫెనామినానే మోటివేషన్ అంటాము అని చెప్పి బెర్నార్డ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేయర్ ఏం డెఫినేషన్ ఇచ్చారు అంటే గోల్ ఓరియంటెడ్ డైరెక్షన్ ఈజ్ ద మోటివేషన్, లేదా మోటివేషన్ ఈజ్ ద గోల్ ఓరియంటెడ్ డైరెక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మన గోల్ ఓరియంటెడ్ అంటే మన గోల్ వైపుగా తీసుకెళ్లే యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మోటివేషన్ అంటాము అని చెప్పి మేయర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డెసికో స్పెల్లింగ్ చెక్ చేయండి ఒకసారి. డెసికో స్పెల్లింగ్ ఇదో కాదో చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెన్షన్ చేయండి. డెసికో ఏం డెఫినేషన్ ఇచ్చారు అంటే ఫ్యాక్టర్ దట్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ద క్యూరియాసిటీ ఇన్ డూయింగ్ అన్ యాక్టివిటీ ఈజ్ సెడ్ టు బి మోటివేషన్. అంటే మనం ఏదైతే ఒక వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ చేసేప్పుడు మన యొక్క ఉత్సాహం అంటే మన యొక్క క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసేది లేదా డిక్రీజ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్నే మోటివేషన్ అంటాము అని చెప్పి డెసికో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇవి డెఫినేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోటివేషన్ గురించి చూద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోటివేషన్ అంటే మోటివేషన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లేదా దీన్నే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటాము. తెలుగులో వీటిని అంతర్గత కారకాలు అంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవి ఏవేంటో చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏవేవి వస్తాయి అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లేదా వీటిని ఇన్స్ట్రింక్టిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటాం. సో వీటి కిందకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ హెల్త్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. అండ్ అలాగే డిస్సాటిస్ఫాక్షన్ కాదు, సాటిస్ఫాక్షన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో సాటిస్ఫైడ్గా ఉండాలి. అండ్ అలాగే డిసిప్లైన్ స్టూడెంట్స్ విత్ ఇంటెలిజెన్స్. స్టూడెంట్స్ అనేవాళ్ళు డిసిప్లైన్గా ఉంటే అది కూడా ఒక మంచి ఫ్యాక్టర్ కింద ప్లే అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ బుక్స్ అండ్ రిసోర్సెస్. నెక్స్ట్ లార్జ్ క్లాస్ రూమ్స్ విత్ గుడ్ స్కూల్ ఎన్వైర్న్మెంట్. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ ఎవరికి అంటే టీచర్స్ అనమాట. టీచర్స్కి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే టీచర్స్ యొక్క మోటివేషన్కి ప్రభావితం చేసే అంటే టీచర్ యొక్క మోటివేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి అంటే 2 ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు. సో హెల్త్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్, అలాగే డిసిప్లిన్ స్టూడెంట్స్, బుక్స్ అండ్ రిసోర్సెస్ ఎట్ హై లెవెల్ అండ్ లార్జ్ క్లాస్ రూమ్స్ విత్ గుడ్ ఎన్వైర్న్మెంట్. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి చూద్దాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫ్ జాబ్కి మన యొక్క టీచర్ జాబ్ ఏమైతే ఉంటుందో దానికి సెక్యూరిటీ ఉండాలి.
అండ్ అలాగే ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నైజేషన్ యాజ్ ఏ మెంబర్, అంటే టీచర్స్ గ్రూప్స్లో ఒక మెంబర్గా మనకి రికగ్నైజేషన్ ఉండాలి. అండ్ అవార్డ్స్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సర్వీస్ రూల్స్ అండ్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఛాన్స్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి మంచి ఛాన్సెస్ని ఇస్తూ ఉండాలి. ఇంట్రెస్టింగ్, అంటే అందరూ కూడా టీచర్స్ని ట్రస్ట్ చేయాలి. అండ్ లీవ్స్ గ్రాంటింగ్, అంటే లీవ్స్ మనకి రెగ్యులర్ పేమెంట్తో ఉన్న లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా టీచర్స్కి సంబంధించి, అంటే టీచర్ మోటివేషన్కి సంబంధించి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి అనేవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. 1983 చట్టోపాధ్యాయ కమిషన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 1983లో ఫామ్ అవటం, అంటే అపాయింట్ చేయడం జరిగింది. చూడండి, 1983 చట్టోపాధ్యాయ కమిషన్. 1983 చట్టోపాధ్యాయ కమిషన్ ఇది ఎందుకు ఫామ్ అయింది అంటే స్కూల్ లెవెల్ టీచర్స్ గురించి స్టడీ చేయడానికి ఈ చట్టోపాధ్యాయ కమిషన్ ఫామ్ అవటం జరిగింది. సో ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1983. ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్ని 1985లో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్లో ఇచ్చిన సజెషన్స్ గురించి చూద్దాం. ఈ సజెషన్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి, మన యొక్క టీచర్స్ వేజెస్, అంటే శాలరీస్ ఏవైతే ఉంటాయో అన్ని ప్రొఫెషన్స్ కంటే మన టీచర్స్ శాలరీస్ అనేవి ఎక్కువగా ఉండాలి అని చెప్పి ఈ చట్టోపాధ్యాయ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సర్వీస్ ప్రొటెక్షన్, అంటే మన జాబ్ ప్రొటెక్షన్ ఉండాలి, జాబ్స్కి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎవరైనా ఒక టీచర్ ఒక కవిత కానీ ఒక కథ కానీ ఏదైనా ఒక నేరేషన్ స్టోరీ ఇటువంటివి రాస్తే వాటిని న్యూస్ పేపర్స్లో కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ పబ్లిష్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ యాక్సెప్టింగ్ దెమ్ టు విజిట్ ప్లేసెస్ అండ్ టు ఎక్వైర్ నాలెడ్జ్. సో వాళ్ళకి ఇయర్కి వచ్చేసి కొన్ని హాలిడేస్ ఉండాలి, అంటే వెకేషన్కి వెళ్ళడానికి కొన్ని హాలిడేస్ని ఇవ్వాలి, వాటికి సంబంధించిన ఖర్చు కూడా గవర్నమెంట్ పెట్టుకోవాలి అని చెప్పి ఈ కమిటీ సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం ద్వారాగా వాళ్ళకి కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది, ఆ నాలెడ్జ్ని వాళ్ళు పిల్లలతో కూడా షేర్ చేస్తారు అనే విధంగా ఈ పాయింట్ని వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంచి గిఫ్టెడ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలి అని చెప్పి ఈ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రతి ఇయర్ 5th సెప్టెంబర్న బెస్ట్ టీచర్స్కి అవార్డ్స్ ఇవ్వాలి. ఏ లెవెల్స్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, స్టేట్ లెవెల్స్లో, నేషనల్ లెవెల్స్లో 5th సెప్టెంబర్కి బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఆన్ అకౌంట్ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే. సో ఆయన బర్త్డే కారణంగా 5th సెప్టెంబర్ రోజు అందరికీ కూడా, అంటే అందరికీ కాదు, మంచి టీచర్స్ని చూస్ చేసుకుని వాళ్ళకి బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేయాలి అని చెప్పి ఈ కమిషన్ చెప్పడం జరిగింది. సో ఒకసారి క్విక్గా చూద్దాం, క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ మోటివేషన్ అంటున్నాం. మోటివేషన్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ మొవీర్ అనే లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. మీనింగ్ ఏంటి అంటే టు మూవ్. ఈ డెఫినేషన్స్ ఒకసారి చూసేయండి స్పీడ్గా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మోటివేషన్, అంటే మోటివేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయి? హెల్త్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్, డిసిప్లైన్ స్టూడెంట్స్, బుక్స్ అండ్ రిసోర్సెస్ ఎట్ హై లెవెల్, క్లాస్ రూమ్స్ అండ్ స్కూల్ ఎన్వైర్న్మెంట్ విత్ గ్రీనరీ. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి ఏమేమి వస్తాయంటే సెక్యూరిటీ ఆఫ్ జాబ్, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్, ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నైజేషన్ యాజ్ ఏ మెంబర్, అవార్డ్స్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్, సర్వీస్ రూల్స్ అండ్ అకౌంటబిలిటీ, ఛాన్స్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ లీవ్స్ గ్రాంటింగ్. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. అండ్ చట్టోపాధ్యాయ కమిషన్ ఎప్పుడు ఫామ్ అవ్వటం, అంటే ఎప్పుడు అపాయింట్ అవ్వడం జరిగింది అంటే 1983. ఎందుకు అంటే స్కూల్ లెవెల్ టీచర్స్ గురించి స్టడీ చేయడానికి. అండ్ తన యొక్క రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే 1985. నెక్స్ట్ సజెషన్స్ చూసుకున్నట్టయితే టీచర్స్ శాలరీస్ అనేవి అన్ని ప్రొఫెషన్స్ కంటే ఎక్కువగా ఉండాలి. సర్వీస్ ప్రొటెక్షన్ అంటే జాబ్ ప్రొటెక్షన్ ఉండాలి. టీచర్స్ ఏమైనా రైటింగ్స్ రాస్తే కనుక వాటిని పబ్లిష్ చేయాలి అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.
అండ్ వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఏవైనా ప్లేసెస్ని విజిట్ చేసే ఛాన్స్ని ప్రొవైడ్ చేయాలి. దాని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్వైర్ అవుతుంది. అండ్ గిఫ్టెడ్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ ప్రతి ఇయర్ టీచర్స్ డే సందర్భంగా 5th సెప్టెంబర్ రోజు బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ప్రొవైడ్ చేయడం జరగాలి. సో ఇవన్నీ కూడా మనకి టీచర్ మోటివేషన్కి సంబంధించిన పాయింట్స్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.